హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అంటే ఆదివారం రోజున శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతలు వనంలో నుండి జనంలోకి వచ్చి గద్దెలపై కొలువుదీరిన అమ్మవార్లు గత 3 రోజుల భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. ఈరోజు వనంలోకి ప్రయాణమై వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు ఫ్రెండ్స్. ఆ తల్లులను చివరిసారిగా దర్శనం చేసుకొని అమ్మవార్లను ఘనంగా డప్పు సప్పులతో వనంలోకి పంపించడానికి సిద్ధమవుతున్నారు భక్తులు, గ్రామ ప్రజలు, దేవస్థాన కమిటీ మెంబర్స్ అందరూ వస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, అమ్మవార్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు, గద్దెల చుట్టూ డప్పు సప్పులతోని వెళ్తున్నారు ఫ్రెండ్స్. రెండేళ్ళకు ఒకసారి వచ్చే ఈ సమ్మక్క సారలమ్మ దేవతల జాతర కోసం ఆ 2 ఏళ్ల కాల పాటు మమ్మల్ని చల్లగా ఉంచి ఆయురారోగ్యాలతో ఉంచాలని కోరుకుంటూ భక్తులు, గ్రామ ప్రజలు, దేవస్థాన కమిటీ మెంబర్స్ అందరూ ఆ తల్లులకు ఘనమైన వేడుకలతో డప్పు సప్పులతో సాగనంపాలని ఆమె చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తిరుగుతున్నారు ఫ్రెండ్స్. చూడండి. అమ్మవార్ల వనప్రవేశం ప్రారంభమయ్యే ముందు దేవస్థాన కమిటీ పెద్ద అమ్మవార్లకు పూజలు నిర్వహించి పాలకాయలు కొట్టి అగరబత్తీలు ముట్టియడం జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చిన భక్తులకు బొట్టు పెడుతున్నారు. బొట్టు పెట్టిన తర్వాత మిగిలిన వాళ్ళు సారలమ్మ దేవతను, గోవిందరాజును ఎత్తుకోవడం జరుగుతుంది. నేను వచ్చేసి పగిడిద్దరాజును ఎత్తుకున్నాను ఫ్రెండ్స్. ఇది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ దేవతలను ఊరేగింపుతో తీసుకెళ్ళడానికి నేను ప్రత్యక్షంగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా భక్తులు వస్తున్నారు అమ్మవార్ల దర్శించుకోవడానికి వచ్చి కాయలు కొడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి. అమ్మవార్ల వనప్రవేశానికి సర్వం సిద్ధమైంది ఫ్రెండ్స్. చివరగా ప్రతి ఒక్క దేవతల దగ్గర, దేవుళ్ళ దగ్గర పగిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మ, సమ్మక్క దగ్గర పాలకాయలు కొట్టిన తర్వాత అమ్మవార్లను ఎత్తుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అందరూ చివరిసారిగా అమ్మవార్లను 10,000 పబ్బతి పెట్టి వచ్చే 2 ఏళ్ల కాలం చల్లగా ఆయురారోగ్యాలతో ఉంచమని కోరుకుంటూ
సిద్ధమవుతున్నారు ఫ్రెండ్స్. అమ్మవార్లను ఎత్తుకుంటున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్, మిగిలిన వారు కూడా అమ్మవార్లను ఎత్తుకోవడం జరిగింది. నేను కూడా పగిడిద్దరాజు ఎత్తుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సమ్మక్క తల్లిని ఎత్తుకున్న పెద్దకు పూనకాలతో అమ్మవారు పూనిరు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, డప్పు సప్పులతో అమ్మవారు పూనకాలతో బయలుదేరుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను కూడా పగిడిద్దరాజు ఆ దేవుణ్ణి వెతుకున్నాను. చూడండి. అమ్మవార్ల వనప్రవేశం ఊరేగింపు వెళ్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, సమ్మక్క అమ్మవార్ల పూనకాళ్ళతో డప్పు సప్పుల నడుమ ఆనందోత్సాహాలతో భక్తుల నడుమ వనంలోకి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు ఫ్రెండ్స్. మళ్ళీ 2 ఏళ్ల కాలం పాటు చల్లగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆ తల్లిని చూడండి ఫ్రెండ్స్, మొక్కుకుందాం. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత తిరిగి మళ్ళీ అమ్మవారు గద్దెలపైకి వస్తారు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి.